డీసెట్ అప్లికేషన్ లో ఎవరైనా మిస్టేక్స్ చేసి ఉంటే సో వాళ్ళు ఏవైతే ఎడిట్ ఆప్షన్ ఇచ్చారో వాటిని మాత్రం మనం ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఏవైతే మనకు వేరే ఎడిట్ ఆప్షన్ కావాలి, వేరే ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే అవి కుదరకపోవచ్చు. సో ఈ వీడియోలో ఏమేమి ఎడిట్ చేసుకోవచ్చో అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరైతే అవి చేసుకోండి. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకొని, లేదంటే మీ సేవ కానీ అట్లా అక్కడికి వెళ్ళినా మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ గా మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సో మెయిన్ గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు కదా, సో అందులోనే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో అందులో నుంచి మీరైతే చూసి ఎంటర్ చేసేయండి. సో ఒక క్యాండిడేట్ నేను చూస్తున్నా. నెక్స్ట్ మొబైల్ నంబర్. సో అప్లికేషన్ లో ఉంటుంది, మీకు ఏ మొబైల్ నంబర్ ఇచ్చారో అదే ఎంటర్ చేయండి. మొబైల్ నంబర్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు అప్డేట్ అప్లికేషన్ ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని వస్తాయి. లైక్ కరెక్షన్ ఫామ్ ఉంది కదా, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ షుడ్ బి యాజ్ పర్ ఎస్ఎస్సి ఓన్లీ. సో చాలా మంది మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో మీరు యాజ్ పర్ 10th మాత్రమే ఎంటర్ చేయాలి. సో ప్రీవియస్ గా కొంతమంది హస్బెండ్ సర్ నేమ్ తో చేశాను, సో వేరే సర్ నేమ్ ఉంది, ఆధార్ కార్డ్ లో ఉన్న ఎంటర్ చేసి అని చెప్పారు కాబట్టి, సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆర్ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ షుడ్ బి యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో. సో మెమోలో ఎట్లుందో అట్లా యాజ్ ఇట్ ఈస్, అది స్మాల్ లెటర్ ఉంటే స్మాల్, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, ఎట్లుంటే అట్లా యాజ్ ఇట్ ఈస్ అంతే పెట్టాలి, వేరే అయితే ఏముండదు. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఇక్కడ మీడియం అయితే ఆప్షన్ ఉందో లేదో ఒకసారి చెక్ చేస్తా. సో మీడియం అయితే చేంజ్ ఆప్షన్ లేదండి. సో ప్రీవియస్ వీడియోస్ లో కూడా నేను చెప్పాను, ఎన్నో సార్లు చెప్పాను, మీడియం అనేది మీకు కంఫర్టబుల్ ఏ లాంగ్వేజ్ లో. ఎగ్జాంపుల్ తెలుగు పర్ఫెక్ట్ వచ్చి అంటే తెలుగు తీసుకోవాలి, ఇంగ్లీష్ పర్ఫెక్ట్ వస్తే ఇంగ్లీష్ తీసుకోవాలి. దాన్ని కూడా అడుగుతున్నారు ఎందులో చేయాలి అని. సో మీకు ఎగ్జాంపుల్ తెలుగు మీడియం వాళ్ళకు తెలుగు కొద్దిగా కంఫర్టబుల్ కదా చదవడం రాయడం, సో తెలుగు పెట్టుకోండి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. రెండు నాకు రెండు మేనేజ్ చేసుకోవచ్చు అంటే మీ జిల్లాలో, పాత జిల్లాలో ఎక్కడ కాలేజ్ ఎక్కడ ఉన్నాయి దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. నాకు తెలుగు అయినా పర్లేదు, ఇంగ్లీష్ అయినా పర్లేదు అన్న అట్లా ఓకే. సో అట్లా మీరు చూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ నోట్, యువర్ క్వశ్చన్ పేపర్ మీడియం విల్ బి తెలుగు. యు ఆర్ అలాటెడ్ ఫర్ అడ్మిషన్ ఇన్ డిఎల్ఈడి ఓన్లీ సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇక్కడ తెలుగు మీడియం చూస్ చేసుకున్నారు కాబట్టి మీకు ఇక్కడ మీడియం తెలుగులో ఉంటుంది, క్వశ్చన్ పేపర్ కూడా తెలుగులోనే ఉంటుంది. అండ్ మీకు కౌన్సిలింగ్ కూడా మీకు ఏ కాలేజ్ అయితే తెలుగు మీడియం కాలేజ్ ఉంటాయో అందులోనే మీరు అడ్మిషన్ తీసుకోవాలి. ఇంగ్లీష్ మీడియం అనేది ఇక మీకు ఏముండదు. అదే సేమ్ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియమే, మళ్ళీ తెలుగుకి వెళ్తా తెలుగు కావాలి నాకు అట్లా అంటే కుదరదు. సో ఇక్కడైతే ఎడిట్ ఆప్షన్ అయితే లేదు. సో ఇది క్లియర్. సో ఎడిట్ ఆప్షన్ మీడియం చేంజ్ అయితే లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు క్యాండిడేట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మీరు ఏవైతే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ మీరైతే టైప్ చేయాలి. దాని పక్కన కర్సర్ ఏవైతే మీరు చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో అడ్రస్ కానీ అవన్నీ ఉంటాయి. సో ఏవైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేస్తే అది ఎడిట్ చేసుకోవడానికి వస్తే అది ఇక్కడ కర్సర్ చూపిస్తుంది, లేకపోతే ఎడిట్ చేసుకోరాదు. సో అవి మీరు ఏవైతే ఈ క్యాండిడేట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏమన్నా ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలంటే ఇప్పుడే చేసుకోండి. లేదు అంటే ఇవి మీరు కౌన్సిలింగ్ టైంలో కూడా ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, అవి కావచ్చు, అవన్నీ మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ రిజర్వేషన్. సో స్పెషల్ రిజర్వేషన్ కూడా చూస్తాను ఒకసారి. సో ఇది కూడా మనకు ఇక్కడ ఒకటి ఉంది, లైక్ డూ యూ వాంట్ టు క్లెయిమ్ ఎన్సిసి రిజర్వేషన్. సో ఇది ఒకటి ఉంది అండ్ ఇది కూడా ఎడిట్ ఉంది. సో ఇది క్లిక్ చేయాలి. ఇట్లా ఏవైతే మీకు ఎడిట్ కావాలనుకుంటున్నారో జస్ట్ అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇట్లా మీకు అప్లై చేసేటప్పుడు ఎట్లయితే ఆప్షన్స్ వచ్చాయో అవి వస్తే మనకి ఎడిట్ చేసుకునొచ్చు. సో ఇక్కడ ఇది కూడా అడ్రస్ కూడా ఎడిట్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఎడిట్ ఆప్షన్ ఉంది. సో నెక్స్ట్ ఎస్ఎస్సి. సో ఎస్ఎస్సి కూడా మనకు ఎడిట్ ఆప్షన్ ఉంది. సో ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ సెంటర్ చేంజ్ అయితే మనకు లేదండి. సో ఇక్కడ కర్సర్ పెడితే సెంటర్ చేంజ్ అయితే లేదు. సో సెంటర్ అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏవైతే ఫస్ట్ పెట్టుకున్నారో అవి మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ ఫోటో సిగ్నేచర్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ గా మనకు పర్సనల్ డీటెయిల్స్ లోనే మీకు చేంజ్ చేసుకోవచ్చు. సో అందరు మీడియం చేంజ్ అడుగుతున్నారు కాబట్టి నేను ఎన్నో వీడియోస్ లో చెప్పాను.
సో వీడియోస్ ప్రాపర్ గా చూడకపోతే మనం ఏం చేయలేము. సో మీరు మీడియం ఎందులో అయితే పెట్టారో అందులోనే ఎగ్జామ్ ఉంటుంది, అందులోనే క్వశ్చన్ పేపర్ వస్తుంది, అందులోనే జాయిన్ అవ్వాలి. లేదు అంటే నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలి, వేరే ఆప్షన్ అయితే లేదు. సో నెక్స్ట్ ఇక్కడ ఏవైతే అన్ని ప్రాపర్ గా చెక్ చేసుకోండి. సో సెంటర్ చేంజ్ లేదు, అండ్ మనకు మీడియం చేంజ్ లేదు. మిగతా ఏవైతే ఉన్నాయో అక్కడ కర్సర్, సపోజ్ ఇక్కడ ఇంటర్మీడియట్ మార్క్స్ ఉంది, అప్పుడు మిస్టేక్ చేస్తే ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. మంత్ అండ్ పాసింగ్ ది ఇయర్ ఏమైనా మిస్టేక్ చేస్తుంటే అట్లా మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని ప్రాపర్ గా ఉన్నాయి అనుకుంటే మీరు ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా, సో డిక్లరేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీరైతే సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లైక్ కొంతమంది ఇక్కడ చూడండి, కరెక్షన్ ఫామ్ డీటెయిల్స్ ఆఫ్ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సపోజ్ ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏంటంటే, ఇప్పుడు మీరు తెలుగు మీడియంలో చూస్ చేసుకున్నారు కోర్సు. సో ఇక్కడ మనకు 2 లాంగ్వేజెస్ ఉంటాయి కదా, 2 లాంగ్వేజెస్ లో మనకు తెలుగు తీసుకున్న వాళ్ళకు డైరెక్ట్ గా ఇంగ్లీష్ వస్తుంది సెకండ్ మనకు లాంగ్వేజ్. సో దానికి 10 మార్క్స్ ఉంటుంది, తెలుగుకి 20 మార్క్స్. ఇంగ్లీష్ తీసుకుంటే ఇంగ్లీష్ కి 20 మార్క్స్, తెలుగుకి 10 మార్క్స్. సో ఎవరికైతే ఎన్ఏ పడ్డదో నో ప్రాబ్లం. ఎన్ఏ అంటే ఆటోమేటిక్ గా సిస్టమే మనకు, మీరు తెలుగు మీడియం కాబట్టి ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ గా తీసుకుంటారు. అదే ఎవరైతే ఉర్దూ ఉంటారో ఉర్దూ వాళ్ళకు ఇంగ్లీష్ వస్తుంది అట్లా. సో మీరు ఎన్ఏ పడ్డది దాన్ని ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడైతే మనకి ఏమి ఇవ్వలేరు, ఆటోమేటిక్ గా సిస్టమ్ జనరేట్ చేస్తుంది. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు తెలుగు పడుతుంది. అండ్ ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారో, కొంతమందికి ఉర్దూ చేసిన వాళ్ళు ఉంటారో ఉర్దూ, ఆర్ యూ కెన్ చూస్ తెలుగు. అట్లుంటది. అంటే మీ సెకండ్ లాంగ్వేజ్ మీ 10th లో ఏవైతే ఉంటాయో అవి మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీరైతే ఎడిట్ ఆప్షన్ అయితే చేసుకోండి. సో దాని తర్వాత మీరైతే ఫైనల్ అప్డేట్ కొట్టండి. ఫైనల్ అప్డేట్ కొడితే అయిపోతుంది. సో ఇక్కడ మెయిన్ గా మీకైతే ఆ ఎన్ఏ సెకండ్ లాంగ్వేజ్ కి అయితే సంబంధించింది అయితే ఏమి ఇవ్వలేరు. సో ఇక్కడ ఏమైతే ఇచ్చారో అవి మాత్రం మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. ఏమేమి ఎడిట్ చేసుకోవాలంటే జస్ట్ 10th క్లాస్ లాగా ఉండాలి. అక్కడ కర్సర్ క్లిక్ చేయాలి. కర్సర్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏవైతే ఎడిట్ చేసుకోవడానికి వస్తాయో అవి మీరైతే ఎడిట్ చేసుకోండి. అవన్నీ తర్వాత మీరు ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా, ఆ ఇయర్ బై డిక్లరేషన్ క్లిక్ చేసి అప్డేట్ అని కొట్టండి. సో అప్డేట్ కొట్టిన తర్వాత యువర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్, ప్లీజ్ నోట్ యువర్ రెఫరెన్స్ నంబర్ ఫర్ కరస్పాండింగ్ అని వస్తుంది. సో ఇట్లా మీరు ఫోటో తీసి పెట్టుకోండి. మీరు జస్ట్ ఫోటో తీసుకొని పెట్టుకోండి. ఇట్లా మీరు దీన్ని ప్రింట్ తీసుకోండి. మళ్ళీ ఎవరైతే ఎడిట్ చేసుకుంటాం అనుకుంటేనే మీరు ప్రింట్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ అసలు ఏం ఎడిట్ లేదు అనుకుంటే సైలెంట్గా ఉండండి, పాతదే మీకు ఉంటుంది. సో ఇట్లా ప్రింట్ తీసుకుంటే అయిపోతుంది. సో ప్రింట్ తీసుకుంటే మనకి ఇట్లా వస్తుంది. సో చాలా మంది ఇక్కడ ఆప్షనల్ లాంగ్వేజ్ అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, లైక్ ఆప్షనల్ లాంగ్వేజ్ ఆర్ పార్ట్ 2 డీసెట్ పేపర్ ఎన్ఏ అని పెడితే మీరు తెలుగు మీడియం తీసుకున్నారు కాబట్టి డైరెక్ట్ ఇంగ్లీష్ వస్తుంది. మళ్ళీ నాకు ఇక్కడ ఎన్ఏ పడ్డది, దీన్ని ఎడిట్ చేసుకోవాలంటే దానికి సపరేట్ గా ఎడిట్ లేదు. సో డైరెక్ట్ గా మీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సో మీరైతే ఏం అవసరం లేదు, ఇంగ్లీష్ వాళ్ళకి తెలుగు వస్తుంది. అండ్ ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో ఉర్దూ చేసుకున్నారో మీరు ఉర్దూ అన్నది తీసుకోవచ్చు అండ్ ఇంగ్లీష్ అన్నది తీసుకోవచ్చు. సో ఆ విధంగా ఉంటుంది. సో ఇవ్వండి. మెయిన్ గా సింపుల్ గా మీరు కర్సర్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఎడిట్ ఆప్షన్ వస్తే అవి మాత్రం ఎడిట్ చేసుకోవాలి, మిగతా అయితే ఎడిట్ లేదు. సో మీడియం చేంజ్ అయితే లేదు కాబట్టి మీరు ఏ మీడియం చేస్తారో అందులోనే మీరు ఎగ్జామ్ రాయాలి, అందులోనే మీ క్వశ్చన్ పేపర్ వస్తుంది, అందులోనే మీరు కాలేజ్ లో కూడా అదే మీడియంలో వెళ్ళాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరైతే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ రోజు రేపు మాత్రమే ఎడిట్ ఆప్షన్ ఉంది కాబట్టి ప్రాపర్ గా ఎడిట్ అయితే చేసుకోండి. ఎడిట్ చేసుకొని మళ్ళీ మీరు ప్రింట్ మీ మొబైల్లో పీడిఎఫ్ చేసుకొని పెట్టుకోండి. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ బుక్స్ మనకు ఇంగ్లీష్ మీడియం మ్యాథ్స్ ఉంది, ఫిజికల్ సైన్స్ ఉంది, బయాలజికల్ సైన్స్ ఈ 2-3 days లో వస్తుంది. అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పేపర్స్, కాలేజ్ లిస్ట్, తెలుగు సబ్జెక్ట్, సో అన్ని పీడిఎఫ్స్ అయితే కింద ఉంటాయి. సో మీకైతే 60+ మార్క్స్ వస్తే మీకైతే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి. సో ఏమన్నా పీడిఎఫ్ ఇష్యూస్ వస్తే మీరు నా మెయిల్ కి డిస్ప్లే అవుతుంది నా మెయిల్ అక్కడ. సో దానికి మెసేజ్ చేయండి, మీ పీడిఎఫ్స్ అయితే మీకు సెండ్ చేస్తాను. సో కింద లింక్స్ అన్ని ఉంటాయి డిస్క్రిప్షన్ లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం